తెలియగాని వీళ్ళు బయట నుంచి లోపలికి పంపించాలి. అంతా పోలీసు అంతా మందే కదా అన్నటువంటి రూట్లో పోయారు, అంతా పోయారు. చివరికి ఈ దాకా వచ్చింది ఇష్యూ దాంట్లో. సరే చేయించారని వాళ్ళు నమ్మొచ్చును, చేయించలేదని వీళ్ళు చెప్పచ్చును, ఏదైనా సరే ఫైనల్ గా నడిచేటటువంటి కదంతా అది తేలుతుంది. అప్పుడు కూడా ఏంటి, జగన్ మాట్లాడిన మాటే కదా ఇప్పటిదాకా కూడా ఇష్యూ. ఏది గుండె నొప్పి అనేటటువంటి జగన్ గా చేసింది విజయసాయి రెడ్డి ట్వీట్ అది. కాబట్టి ఇక్కడ అంతా ఏమవుద్దులే అనుకునేటటువంటిది, అంతా నా ఇష్టం నడిచిపోద్ది అనుకునేటటువంటి రూట్లోనే ఇక్కడ జరిగింది. ఇక్కడ మెయిన్ కాజమరియత్వం అనే ఇష్యూలో ఇప్పుడు తాజాగా వినబడుతున్న మాట ఏంటంటే, అంటే అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఇప్పుడు మొన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దాని మీద ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం ఒక ఏసీపీ ద్వారా, ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా. అక్కడే అతిపెద్ద ఫ్లా ఉంది. అది ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎంక్వైరీ చేస్తే. ఇంకోటి ఆయన పేరేంటి, పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ ర్యాంక్ ఆఫీసర్ మీదన ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుందా? సాధ్యమా? ఎట్లా పై అధికారి మీద కింద అధికారి ఎప్పుడైనా చేస్తారా? కాంతి రాణా టాటా, విశాల్ వాళ్ళిద్దరు కూడా కమిషనరు అంటే దాదాపు అడిషనల్ డీజీ ర్యాంక్, డీసీపీ కమిషనర్ దగ్గర దగ్గరగా ఎస్పీ ర్యాంక్. విజయవాడ డీసీపీ అంటే దాదాపుగా డిఐజీ ర్యాంక్ రేంజ్ లో ఉంటుంది. ఎస్పీ ర్యాంకు, ఆర్ఏ కమిషనర్ ర్యాంక్, పాత కమిషనర్ ర్యాంక్. ఇప్పుడు ఏంటంటే డిజిగ్నేషన్లు పెంచాడు చంద్రబాబు గారు. ఇంత ముందు విజయవాడ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ ర్యాంక్ తెచ్చారు, లైక్ హైదరాబాద్ కమిషనర్ ఎట్లయితే ఆ తరహాలోనే తెచ్చారు. అంతకుముందు విజయవాడ పోలీస్ కమిషనర్ అంటే డిఐజీ ర్యాంక్, ఐజీ కూడా కాదు, డిఐజీ ర్యాంక్. దాన్ని ఏకంగా అడిషనల్ డీజీ ర్యాంక్ కి తెచ్చారు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏం చేస్తారు వీళ్ళు, ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడే ఒక ఫ్లా ఉంది. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఏది కింద స్థాయి అధికారుల మీద ఒకటి, ఇక్కడ దాంట్లో ప్రొసీజర్ పాటించారా లేదా, పత్రికల్లో రాస్తున్న దానికి చాలా తేడా. ఏది ముందు రోజునే ఫస్ట్ టికెట్లు కొన్నారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మనకి ఇప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడితే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టరు, ముందు వెతుకుతారు. వెతికిన తర్వాతన కాదనుకున్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. అసలు అందుకని ఇప్పుడు చట్టాన్ని మార్చేశారు. కొత్త చట్టంలో అయితే కంప్లైంట్ ఇవ్వగానే కేసు కట్టరు, 15 రోజులు వెయిట్ చేస్తారు. ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేసులు అన్ని వచ్చింది ప్రతి ఒక్కటి ఎఫ్ఐఆర్ కట్టడం వల్ల ఎదురైన సమస్యలను దృష్టిలో అందుకని ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ ఈ కేసులో వెళ్ళారు, తీసుకురావచ్చిన మాట వాస్తవం. తీసుకొచ్చి ఈ అమ్మాయిని హ్యూమిలియేట్ చేయాలి, వేధించాలి, అవమానించాలంటే ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ సెల్లో పెడతారు కదా, మామూలు ఖైదీలతో కూర్చోబెట్టడం. కానీ ఈ అమ్మాయికి ఏం చేశారు, గెస్ట్ హౌస్ లో ఉంచారని అమ్మాయి చెప్తుంది కదా VTPS లో. అంటే సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారు. అది ఎతికల్ అని నేను అన్నాను. నీకెందుకు అనవసరం వ్యవహారం?